ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులందరికీ స్వాగతం. ఈరోజు మనం మోడల్ ఇండియన్ హిస్టరీలో ఒక అత్యంత కీలకమైన దశ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 1930 నుంచి 1942 మధ్యకాలం. ఈ 12 ఏళ్లలో జరిగిన సంఘటనలు మన స్వాతంత్ర పోరాటాన్ని పూర్తిగా మలుపు తిప్పాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైన ఈ టాపిక్ను కొన్ని ప్రశ్నల ద్వారా క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. సరే, ఈరోజు మనం ఏ అంశాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా రౌండ్ టేబుల్ సమావేశాలతో మొదలుపెట్టి ఆ తర్వాత కమ్యూనల్ అవార్డ్ పూనా ఒప్పందం గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత వచ్చిన కొత్త పార్టీలు, ప్రావిన్షియల్ ప్రభుత్వాల గురించి చర్చిస్తాం. ఇక రెండవ ప్రపంచ యుద్ధం మన రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిందో చూసి చివరిగా క్విట్ ఇండియా ఉద్యమంతో ఈ విశ్లేషణను ముగిద్దాం. రైట్, మొదటి భాగం రౌండ్ టేబుల్ సమావేశాలు. సైమన్ కమిషన్ రిపోర్ట్ తర్వాత ఇండియాకు ఎలాంటి రాజ్యాంగ సంస్కరణలు తీసుకురావాలి అనే దానిపై చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం లండన్లో ఈ సమావేశాలను ఏర్పాటు చేసింది. సరే, ఇప్పుడు వీటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నంబర్ 18 చూద్దాం. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం గురించి ఈ కింద ఇచ్చిన వాటిల్లో ఏది నిజం కాదు అని అడుగుతున్నారు. ఈ నిజం కాదు అనే పదాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆప్షన్స్ చూస్తే ఏ, ఇది 1930లో జరిగింది, కరెక్టే. బి, సైమన్ కమిషన్ నివేదికను చర్చించడానికి జరిగింది, ఇది కూడా కరెక్టే. సి, ఇది లండన్లో జరిగింది, అవును, ఇది కూడా కరెక్టే. ఇక మిగిలింది డి, దీనికి కాంగ్రెస్ ప్రతినిధి బృందం హాజరైంది, ఇది తప్పు. ఎందుకంటే ఆ టైంలో శాసనోల్లంఘన ఉద్యమం జరుగుతోంది కాబట్టి కాంగ్రెస్ దీన్ని బాయ్కాట్ చేసింది. సో మన ఆన్సర్ ఆప్షన్ డి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 19. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో భారతీయ క్రైస్తవులకు ఎవరు ప్రాతినిధ్యం వహించారు అని అడిగారు. కాంగ్రెస్ వెళ్లకపోయినా చాలా ఇతరు గ్రూప్స్ నుంచి ప్రతినిధులు అటెండ్ అయ్యారు. మరి ఇండియన్ క్రిస్టియన్స్ తరపున ఎవరు వెళ్లారంటే సరైన సమాధానం డి, కేటీ పాల్. ఇది డైరెక్ట్ ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోవాలి. మొదటిదానికి కాంగ్రెస్ వెళ్లలేదు కదా, మరి రెండోదానికి? అవును, గాంధీ ఇర్విన్ ఒప్పందం తర్వాత వెళ్ళింది. సో 20వ ప్రశ్న అదే. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్కు ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వొద్దు. కాంగ్రెస్ తరపున ఒకే ఒక్క అధికారిక ప్రతినిధి వెళ్లారు, ఆయనే డి, మహాత్మాగాంధీ. సరే, నెక్స్ట్ క్వశ్చన్ 21. కింది నాయకులలో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరు పాల్గొనలేదు? మళ్ళీ పాల్గొనలేదు అని అడిగారు, జాగ్రత్త. ఆప్షన్స్ చూద్దాం. ఏ, ఎంకే గాంధీ, ఆయన వెళ్లారు. బి, సరోజినీ నాయుడు, వెళ్లారు. సి, పండిట్ మదన్ మోహన్ మాలవ్య, ఈయన కూడా వెళ్లారు. అయితే వీళ్ళిద్దరూ వ్యక్తిగత హోదాలో వెళ్లారు. మరి ఎవరు వెళ్లలేదు? డి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఈయన ఆ సమావేశంలో పాల్గొనలేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఇదే. రైట్, రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఫెయిల్ అయింది. ముఖ్యంగా మైనారిటీల ప్రాతినిధ్యం విషయంలో ఒక అంగీకారానికి రాలేకపోయారు. ఈ అవకాశాన్ని వాడుకొని బ్రిటిష్ ప్రభుత్వం ఒక గేమ్ ప్లే చేసింది, అదే కమ్యూనల్ అవార్డ్. ఈ సెక్షన్లో మనం కమ్యూనల్ అవార్డ్, దానికి రియాక్షన్గా వచ్చిన పూనా ఒప్పందం గురించి చూద్దాం. సరే, ప్రశ్న 22 చూద్దాం. కమ్యూనల్ అవార్డును ఎవరు జారీ చేశారు? ఇది స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. అప్పటి బ్రిటిష్ ప్రధాని ఏ, రామ్సే మెక్డొనాల్డ్, ఆయనే దీన్ని ప్రకటించారు. ఇంతకీ ఏంటి అవార్డ్? సింపుల్గా చెప్పాలంటే ముస్లింలు, సిక్కులతో పాటు డిప్రెస్డ్ క్లాసెస్కు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇప్పుడు ప్రశ్న 23 చూడండి. మహాత్మాగాంధీ తన మొదటి ఆమరణ నిరాహార దీక్షను ఎప్పుడు ప్రారంభించారు? ఈ కమ్యూనల్ అవార్డ్ హిందూ సమాజాన్ని విడదీస్తుందని గాంధీజీ గట్టిగా నమ్మారు. అందుకే దానికి వ్యతిరేకంగా ఎరవాడ జైల్లో ఉండగానే ఆయన ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. కాబట్టి సమాధానమేంటి? ఏ, కమ్యూనల్ అవార్డ్ సమయంలో. గాంధీజీ దీక్షతో దేశంలో టెన్షన్ పెరిగిపోయింది. దీంతో గాంధీజీకి అణగారిన వర్గాల నాయకుడైన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారికి మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చల ఫలితమే పూనా ఒప్పందం. ఇప్పుడు 24వ ప్రశ్న చూడండి. పూనా ఒప్పందం దేనికి సంబంధించింది? ఇందాక మనం చెప్పుకున్నట్టే ఇది ఏ, అణగారిన వర్గాలకు సంబంధించింది. ప్రత్యేక నియోజకవర్గాలకు బదులుగా సాధారణ నియోజకవర్గాలలోనే రిజర్వ్డ్ సీట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈ సంఘటన తర్వాత గాంధీజీ తన ఫోకస్ మార్చారు. అంటరానితన నిర్మూలనపై దృష్టి పెట్టారు. దానికోసమే ఒక సంస్థను కూడా స్థాపించారు. అదే 25వ ప్రశ్న. 1932లో అఖిల భారత హరిజన సేవక్ సంఘ్ను స్థాపించింది ఎవరు? దీనికి సమాధానం బి, ఎంకే గాంధీ. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం. ఈ 1930లలో ఒకవైపు స్వాతంత్ర పోరాటం నడుస్తుంటే మరోవైపు కాంగ్రెస్లోనే కొత్త కొత్త ఐడియాలజీస్ పుట్టుకొచ్చాయి, సోషలిజం లాంటివి.
అంతేకాదు మొదటిసారిగా మన వాళ్లకి ప్రావిన్స్లలో ప్రభుత్వాన్ని నడిపే అవకాశం కూడా వచ్చింది. ఈ మార్పుల గురించి ఇప్పుడు చూద్దాం. సరే, ఇందాక అనుకున్నాం కదా కాంగ్రెస్లో కొత్త భావజాలాలు వచ్చాయని. అలా వచ్చిందే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ. ఇప్పుడు ప్రశ్న 26 చూడండి. ఈ పార్టీ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? దీనికి కరెక్ట్ ఆన్సర్ సి, పాట్నా 1934లో జరిగింది. మరి దీన్ని స్థాపించిందెవరు? క్వశ్చన్ 27. అదే కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని 1934లో స్థాపించిందెవరు? ఇక్కడ ఆప్షన్స్లో నెహ్రూ పేరు కనిపిస్తుంది, కాని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆయనకు సానుభూతి ఉంది కాని వ్యవస్థాపకుడు కాదు. అసలైన వ్యవస్థాపకులు సి. జయప్రకాష్ నారాయణ్ మరియు ఆచార్య నరేంద్రదేవ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందాక చెప్పుకున్నాం కదా ప్రావిన్సుల్లో మనవాళ్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని. అది ఎలా సాధ్యమైంది? దానికి కారణం ఒక చట్టం. అదే 28వ ప్రశ్న. ప్రావిన్షియల్ ప్రభుత్వాలు ఏ చట్టం కింద ఏర్పడ్డాయి? దీనికి ఆన్సర్ మనందరికీ తెలిసిందే, భారత ప్రభుత్వ చట్టం ఏ 1935. ఇది మన రాజ్యాంగానికి బ్లూ ప్రింట్ లాంటిది. సరే, ఈ చట్టం ప్రకారం 1937లో ఎలక్షన్స్ జరిగాయి. మరి కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అదే 29వ ప్రశ్న. 1937 ఎన్నికలలో కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాలలో స్పష్టమైన మెజారిటీని సాధించింది? ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సూపర్ విక్టరీ కొట్టింది. మొత్తం 11 ప్రావిన్సుల్లో సి 5 ప్రావిన్సుల్లో క్లియర్ మెజారిటీతో గెలిచింది. ఇంకా కొన్ని చోట్ల వేరే పార్టీలతో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వాలు నడుస్తున్న టైములో 1939లో ప్రపంచంలో ఒక పెద్ద సంఘటన జరిగింది. అదే రెండవ ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధం ఇండియా పాలిటిక్స్ని పూర్తిగా మార్చేసింది. కాంగ్రెస్లో నాయకత్వం మారింది. బ్రిటిష్ వాళ్లతో వాళ్ల వ్యూహం మారింది. ఏంటా మార్పులు? చూద్దాం. ఈ టైంలో కాంగ్రెస్లో ఒక పవర్ఫుల్ లీడర్ రైజ్ అయ్యారు. ఆయనే సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు ప్రశ్న 30 చూడండి. 1938లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరెన్నికయ్యారు? దీనికి సమాధానం బి, సుభాష్ చంద్రబోస్. హరిపుర సమావేశంలో ఇవన్నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతగానే ఉంది, కానీ అసలు ట్విస్ట్ నెక్స్ట్ ఇయరే వచ్చింది. ప్రశ్న 31 చూడండి. సుభాష్ చంద్రబోస్ పట్టాభి సీతారామయ్యను ఓడించి ఎక్కడ అధ్యక్షుడయ్యారు? 1939లో జరిగిన త్రిపురి సమావేశంలో. గాంధీజీ సపోర్ట్ చేసిన పట్టాభి సీతారామయ్య మీద బోస్ పోటీ చేసి గెలిచారు. ఇది పెద్ద సంచలనం. దీనే మనం త్రిపురి సంక్షోభం అని పిలుస్తాం. సో ఆన్సర్ బి, త్రిపురి సమావేశం 1939. సరే, ఒకవైపు ఇండియాలో ఇదంతా జరుగుతుంటే బ్రిటన్లో పవర్లో ఎవరున్నారు? అదే 32వ ప్రశ్న. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? ఆయనెవరో కాదు, సి, విన్స్టన్ చర్చిల్. ఈయనకు ఇండియాకి స్వాతంత్రమివ్వడం అస్సలిష్టం లేదు. ఇలాంటి టైంలో బ్రిటిష్ వాళ్లు మనల్ని అడగకుండానే ఇండియా కూడా యుద్ధంలో పాల్గొంటుందని ప్రకటించేశారు. దీనికి కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? అదే 33వ ప్రశ్న. రెండవ ప్రపంచ యుద్ధంలో కాంగ్రెస్ విధానమేమిటి? వాళ్ళొక కండిషన్ పెట్టారు. మేం ఫ్యాసిజానికి వ్యతిరేకమే, కాని బానిసలుగా ఉండి మీకోసం పోరాడలేం. మాకు పూర్తి స్వాతంత్ర్యం ఇస్తామని గ్యారంటీ ఇవ్వండి, అప్పుడు మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పారు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. బ్రిటిష్ వాళ్లు కాంగ్రెస్ కండిషన్కు ఒప్పుకోలేదు. మరి కాంగ్రెస్ ఏం చేసింది? పెద్ద ఉద్యమం కాకుండా ఒక సింబాలిక్ నిరసనను స్టార్ట్ చేసింది. అదే వ్యక్తిగత సత్యాగ్రహం. ప్రశ్న 34 అదే. వ్యక్తిగత శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే మొదటి సత్యాగ్రహి ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏ, వినోబా భావే. రెండవ సత్యాగ్రహి నెహ్రూ. ఈలోగా యుద్ధంలో జపాన్ దూసుకుపోతోంది. ఇండియా మీద కూడా దాడి చేసేలా ఉంది. దాంతో బ్రిటిష్ వాళ్లకు మన సపోర్ట్ అవసరమైంది. అందుకే మనవాళ్లతో మాట్లాడ్డానికి ఒక కమిటీని పంపించారు. అదే 35వ ప్రశ్న. క్రిప్స్ మిషన్ ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ బి, 1942. సరే, క్రిప్స్ మిషన్ వచ్చింది, కాని వాళ్లు ఇచ్చిన ఆఫర్స్ ఎవరికీ నచ్చలేదు. గాంధీజీ అయితే దీన్ని పోస్టెడ్ డేటెడ్ చెక్ ఆన్ అ ఫెయిలింగ్ బ్యాంక్ అన్నారు. అంటే దివాలా తీస్తున్న బ్యాంకు మీద తర్వాత డేట్ వేసిన చెక్ లాంటిదని. సో ఈ క్రిప్స్ మిషన్ వైఫల్యం మన స్వాతంత్ర్య పోరాటంలో చివరి అతిపెద్ద ఘట్టానికి దారితీసింది. అదే క్విట్ ఇండియా ఉద్యమం. చూడండి, ఇక్కడ ఒక ఈవెంట్ ఇంకో ఈవెంట్కి ఎలా దారితీసిందో గమనించాలి. 36వ ప్రశ్న అదే అడుగుతోంది. క్విట్ ఇండియా ఉద్యమం దేనికి ప్రతిస్పందనగా ప్రారంభించబడింది? ఇందాకే చెప్పుకున్నాం కదా, బి, క్రిప్స్ ప్రతిపాదనల వైఫల్యం వల్ల. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 37.
క్విట్ ఇండియా ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు? ఇది చాలా సింపుల్ క్వశ్చన్. స్వాతంత్ర్యం కోసం ఈ చివరి పిలుపిచ్చింది మరెవరో కాదు, సి. మహాత్మా గాంధీ. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్ ఉంది. ప్రశ్న 38 చూడండి. క్విట్ ఇండియా నినాదాన్ని ఎవరు సృష్టించారు? మనమందరం గాంధీజీ అనుకుంటాం. కానీ ఆ నినాదాన్ని ఫేమస్ చేసింది గాంధీజీ అయినా దాన్ని రూపొందించింది మాత్రం ఒక సోషలిస్ట్ నాయకుడు. ఆయన పేరే సి. యూసుఫ్ మెహర్ అలీ. ఇది చాలా ఇంపార్టెంట్. మరి గాంధీజీ ఇచ్చిన ఫేమస్ నినాదమేంటి? అదే 39th క్వశ్చన్. డూ ఆర్ డై పిలుపును గాంధీజీ ఏ ఉద్యమం సమయంలో ఇచ్చారు? దీనికి ఆన్సర్ మనందరికీ తెలుసు. ఏ. క్విట్ ఇండియా ఉద్యమం. చేయండి లేదా చావండి అనే ఆ పిలుపు మొత్తం దేశాన్ని కదిలించింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా దృష్టినాకర్షించింది. ఆ టైంలో గాంధీజీతో పాటు ఉండి ఆ ఉద్యమాన్నే ప్రపంచానికి రిపోర్ట్ చేసిన ఒక అమెరికన్ జర్నలిస్టున్నారు. ఆయనే 40వ ప్రశ్న. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మహాత్మాగాంధీతో ఉన్న అమెరికన్ ప్రచారకర్త ఎవరు? ఆన్సర్ ఏ. లూయిస్ ఫిషర్. ఈయన గాంధీపై ఒక ఫేమస్ బయోగ్రఫీ కూడా రాశారు. ఇక 41వ ప్రశ్న చూడండి. ఉద్యమం మొదలవ్వగానే బ్రిటిష్ ప్రభుత్వం ఊరుకోలేదు. పెద్ద పెద్ద నాయకులందర్నీ అరెస్ట్ చేశారు. మరి మహాత్మాగాంధీని ఎక్కడ అరెస్ట్ చేశారు? ఆయన్ని ఏ. బొంబాయిలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పూణేలోని ఆగాఖాన్ ప్యాలెస్లో నిర్బంధించారు. రైట్. ఇక ఈ సెషన్లోని చివరి ప్రశ్నకు వచ్చాం. ప్రశ్న 42. శ్రీ జగత్ నారాయణ్ లాల్ భార్య ఎవరు? ఒక్కోసారి ఎగ్జామ్స్లో ఇలాంటి నిర్దిష్టమైన ప్రశ్నలు కూడా వస్తాయి, ముఖ్యంగా ప్రాంతీయ చరిత్రకు సంబంధించి. జగత్ నారాయణ్ లాల్ బీహార్కు చెందిన ఒక స్వాతంత్ర్య సమరయోధుడు. ఈయన క్విట్ ఇండియా ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. ఆయనతో పాటు ఆయన భార్య కూడా పాల్గొన్నారు. ఆమె పేరే ఏ. శ్రీమతి రాంప్యారి. సో ఇలాంటి వివరాలను కూడా మనం మిస్సవ్వకూడదనమాట. చూశారు కదా, ఆధునిక చరిత్ర అంటే కేవలం తేదీలు, పేర్లు కాదు. ప్రతి సంఘటన వెనుక ఒక కథ ఉంది, ఒక దానితో ఒకటి లింక్ ఉంది. రౌండ్ టేబుల్ సమావేశాల వైఫల్యం కమ్యూనల్ అవార్డుకి, పూనా ఒప్పందానికి దారితీసింది. క్రిప్స్ మిషన్ వైఫల్యం క్విట్ ఇండియా ఉద్యమానికి దారితీసింది. ఇలా కనెక్ట్ చేసుకుంటూ చదివితే చాలా సులభంగా గుర్తుంటుంది. ఈ విశ్లేషణ మీ ప్రిపరేషన్కి తప్పకుండా సహాయపడుతుందని నమ్ముతున్నాను. ఇదే ఉత్సాహంతో ప్రిపరేషన్ కొనసాగించండి. ఆల్ ది వెరీ బెస్ట్.